వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నడుము వంగిపోయిన స్త్రీ సమాజ మందిరానికి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. నడుము వంగిపోయి 18 సంవత్సరాల నుంచి ఆ యొక్క బాధతో ఆమె బాధపడుతూ ఉంది. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడంటే, అక్కడున్న వారితో చెబుతూ 18 ఏండ్ల నుండి సాతాను చేత బంధించబడిన ఈమెని, అబ్రహాము కుమార్తె అయిన ఈమెని విడిపించడానికి విశ్రాంతి దినము తగినది కాదా అని ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఆ మాటలో గల అర్థం ఏమిటి అని అంటే, ఆమె నడుము వంగిపోవడానికి గల కారణము ఎవరు అని అంటే దెయ్యం. సాతాను దెయ్యము చేత ఆమె నడుము వంగిపోవడానికి కారణమయ్యింది. ఆ విషయాన్ని ఇక్కడ ప్రభు తెలియచేస్తున్నాడు. అయితే ఆమె నడుము వంగిపోయింది అంటే ఆమె శరీర బలహీనత. మరి ప్రతి శరీర బలహీనత కూడా దెయ్యం వల్లనే వస్తుందా అని అంటే, అసలు రోగం ఎవరి వల్ల వచ్చింది? సాతాను వల్లే వచ్చింది. మనం చేసిన పాపం వల్ల మనకు రోగం వచ్చింది. మనలో ఉన్న పాపం వలన మనకి రోగం వచ్చింది. ఈ రోగము మరణానికి నడిపిస్తుంది. కాబట్టి ఈ రోగానికి కారణమైన పాపము, పాపానికి కారణమైన దెయ్యము మన యొక్క శారీరకమైన అనారోగ్యాలకి కొన్నిటికి అది కారణమవుతుంది. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నా శరీరంలో ఒక ముళ్ళుంది, ఆ ముళ్ళును తొలగించమని ప్రభువును 3 సార్లు నేను వేడుకున్నాను, కానీ అది నేను తీయను, నా కృప నీకు చాలును అని చెప్పి ఆయన ఏమంటాడంటే, నేను అత్యధికంగా హెచ్చించిపోకుండా నిమిత్తము నా శరీరములో దేవుడు సాతాను దూతగా ఒక ముళ్ళును ఉంచాడు అంటాడు. చాలామంది ఆ ముళ్ళు ఏంటి అని అడుగుతారు. కొంతమంది బైబిల్ పండితులు చెప్పేది ఏమిటంటే, ఆయనకి శరీర సంబంధమైన రోగం ఏదో ఉంది అని చాలామంది చెప్తారు. అంటే ఆ రోగము ఎవరు కలిగించారు అని అంటే సాతాను కలిగించాడు. ఆ సాతానుకి ఎవరు అవకాశం ఇచ్చారు అని అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు అని చెప్పి అక్కడ పౌలు చెప్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క స్త్రీ యొక్క శరీర బలహీనతకు కారణము సాతాను. 18 ఏండ్ల నుండి కూడా ఆమె నడుము వంగిపోయింది. ఏమాత్రము కూడా చక్కగా నిలవబడలేని పరిస్థితి తనకు ఉంది. కాబట్టి ఆమెను యేసు ప్రభు చూచి ఆమెను పిలిచి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడటం ప్రారంభించింది. చక్కగా ఆమె స్వస్థపరిచి దేవుడి నామాన్ని మహిమపరచడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఆమెలో ఉన్న దెయ్యం గురించి ఆలోచన చేసే ముందు కొన్ని ఆత్మీయమైన సత్యాలు మనం తెలుసుకోవాలి. అదేమిటి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో చాలాసార్లు సాదృశ్యాలు లేకపోతే గుర్తులు ఇవ్వబడడం జరిగింది. ఇక్కడ నడుము పట్టిన స్త్రీ గురించి, నడుము వంగిపోయిన స్త్రీ గురించి మనం చదువుకున్నాం కాబట్టి బైబిల్ ప్రకారము నడుము అంటే ఏంటి అని ఆలోచన చేద్దాం. గతంలో ఒకసారి మీతో చెప్పాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం. కాబట్టి
మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. హల్లెలూయా. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే మీ మనస్సు అను నడుము కట్టుకొనమని ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. నడుముని మనసుతో పోల్చాడు. మనసుకి నడుము అనే అలంకరణ ఇక్కడ పేతురు ఇచ్చాడు. దానికి ఆయన ఏమంటున్నాడంటే మీ మనస్సు అనే నడుము కట్టుకొని అని ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మనస్సు అనే నడుమును మనం కట్టుకోవాలి అని అంటే దాని గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఆ మనస్సు పడిపోయింది. హల్లెలూయా. ఆ మనస్సు పడిపోయింది. ఎక్కడికి పడిపోయింది అనే విషయాలు మనం కొన్నిసార్లు ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. హల్లెలూయా. ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగి ఉంది అని ఆయన చెప్తున్నాడు. ఈ వచనాలని నేను ఎందుకని చెప్తున్నానంటే పేతురు మనస్సు గురించి మాట్లాడితే పౌలు ఒక సందర్భంలో మనోనేత్రముల గురించి మాట్లాడాడు. మనోనేత్రముల గురించి మనం ఆలోచన చేస్తే మనోనేత్రములు అనేవి బయటకు కనబడేవి కావు. అవి లోపల ప్రతి మనిషికి ఉండేవే. వాటికి గ్రుడ్డితనము కలిగిందని ఇక్కడ పౌలు మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనస్సు పడిపోయినప్పుడు, మనస్సు కట్టబడకుండా పడిపోయినప్పుడు ఆ మనస్సు యొక్క నేత్రములు, మనోనేత్రములు గురుడితనంలోనికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అసలు మనస్సు కట్టబడి ఉండటం అంటే ఏంటి అని ఒకసారి ఆలోచన చేద్దాం. మనస్సు కట్టబడటం అంటే ఏంటి? పేతురు మనస్సు అనే నడుమును కట్టుకొని అనే మాటను ఎందుకు వాడాడు అని ఆలోచన చేస్తే ఈ మనస్సు అనే దానిని దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఈ సృష్టిలో ఏ జంతువుకి ఇవ్వలేదు. కేవలం మనిషికి మనసు ఉంటుంది, అలాగే దేవుడికి మనసు ఉంటుంది. మీరు మొట్టమొదటిగా సృష్టించబడిన ఆదాము దగ్గరికి వెళ్తే ఆదాము ముందుగా సృష్టించబడ్డాడు 6వ దినమున. సృష్టించబడిన తర్వాత ఆదాముకు సాటి అయిన సహాయమును ఆయన చేయాలి అని అనుకుని ఆయనకు గాఢ నిద్ర కలగజేసిన తర్వాత ఆయన ప్రక్కటి ఎముకలో నుంచి ఒక ఎముక తీసి ఆ ఎముకని హవ్వగా నిర్మించి ఆ హవ్వని ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. మీరు ఇప్పుడు గమనించండి, హవ్వను చేసినప్పుడు ఆదాముకి స్పృహ ఉందంటారా లేదంటారా? లేదు. ఎందుకంటే అక్కడ గాఢ నిద్ర కలగజేశారు. ఇప్పటికి కూడా ఆపరేషన్ చేసినప్పుడు ఎనస్థీషియా ఇస్తారు, అంటే మత్తు మందు అది ఇస్తారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆదాము దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఆదాముకి దేవుడు గాఢ నిద్రను కలగచేసి, ఎంత గాఢ నిద్ర కలగజేశాడంటే ఆయన చర్మమును కోస్తున్నప్పుడు అతనికి ఏమాత్రం కూడా స్పర్శ తెలియలేదు. కాబట్టి ఆ యొక్క ఎముకను తీస్తున్నప్పుడు కూడా, ఆ ఎముకను విరుస్తున్నప్పుడు కూడా అతనికి నొప్పి కలగలేదు. అతని రక్తము కారుస్తున్నప్పుడు కూడా అతనికి నొప్పి కలగలేదు. కాబట్టి హవ్వను చేస్తున్నప్పుడు ఆదాముకి ఏమాత్రం కూడా స్పృహ లేదు. కానీ హవ్వను తీసుకొచ్చినప్పుడు ఆదాము ఏమంటాడో ఒకసారి ఆ మాటలు చదువుదాం. ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 23వ వాక్యం. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక
నారీ అనబడును. హల్లెలూయా. ఇక్కడ పురుషుడు ఏమంటున్నాడంటే, ఆదాము ఏమంటున్నాడంటే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారీ అనబడును. మీరు ఇప్పుడు గమనించాలి, ఆదాము ఆదాము దగ్గరికి హవ్వ రాగానే దేవుణ్ణి ఆదాము ప్రశ్నించలేదు. దేవా, తండ్రి, ఈమె ఎవరు అని అడగలేదు. ఏమన్నాడంటే, నరునిలో నుండి తీయబడిన గనక ఈమె నారీ అనబడును. దానికి ముందు ఆమె జన్మ గురించి మాట్లాడుతున్నాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, అంటే నా ఎముకలో నుంచి తీశాడు దేవుడు తండ్రి. నా ఎముకలో నుంచి తీసి ఈమెను చేశాడు. మీరు ఇప్పుడు గమనించండి, ఆమెను చేసినప్పుడు ఆదాముకి స్పృహ ఉందా? లేదు. మరి ఎలా గమనించాడు? ఆదాముకి ఆ జ్ఞానం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఎక్కడ తయారు చేశారో చెప్పగలరా? ఏ చెట్టు నుంచి వచ్చిందో చెప్పగలరా మీరు? ఈ చెక్క ఏ చెట్టు నుంచి వచ్చిందో చెప్పగలరా? కానీ హవ్వని తీసుకొచ్చినప్పుడు నా ఎముకల్లో నుంచి వచ్చిందని ఈజీగా చెప్పేశాడు. ఆ హవ్వను చేసినప్పుడు ఆ ఆదాముకి గాఢ నిద్ర ఉంది, స్పృహలో లేడు. కానీ ఆ హవ్వ, ఆ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందో కరెక్ట్గా ఆదాము చెప్పగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకని చెప్పగలిగాడు? అతని మనోనేత్రములకు గ్రుడ్డితనం లేదు, వెలుగుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతనికి ఒక వ్యక్తిని చూస్తే, లేకపోతే ఒక స్త్రీని చూస్తే ఆమె యొక్క పూర్వము తెలుసు, ఆమె యొక్క భవిష్యత్తు కూడా తెలుసు. హల్లెలూయా. ఈమె నరునిలో నుండి తీయబడింది, అంటే నాలో నుంచి వచ్చింది. ఈమె ఏమనబడుతుంది? నారీ అనబడుతుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా స్త్రీని నారీ అని అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎందుకని విషయాన్ని చెప్పానంటే, స్త్రీ యొక్క జన్మాన్ని, స్త్రీ యొక్క భవిష్యత్తుని ముందుగానే ఆదాము చెప్పేశాడు. కారణం ఏంటో తెలుసా? అతని యొక్క మనసుకి గురుడితనం లేదు. అతని యొక్క మనోనేత్రములకు గురుడితనం లేదు. గురుడితనం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పాపము చేసిన తరువాత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఇక్కడ గమనించండి, ఆదాము పాపము చేసిన తర్వాత దేవుని స్వరాన్ని వినగానే ఏమన్నాడంటే, తండ్రి, తోటలో నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాక్కు. దేనికి భయపడ్డాడు ఆదాము? సింహాలు వచ్చి తనను తినేస్తాయా? ఏనుగులు వచ్చి తనను తొక్కేస్తాయా? లేకపోతే ఏటు ముసలు వచ్చి తనని దాడి చేస్తాయా? లేకపోతే పాములు వచ్చి తనని కాటేస్తాయా? దేనికి భయపడ్డాడు ఆయన? దేవుని స్వరానికి భయపడ్డాడు. దేవుణ్ణి ఎదుర్కోవడానికి భయపడ్డాడు. ఎందుకని? అతని మనోనేత్రములకు గురుడితనం వచ్చేసింది. ఎప్పుడైతే పాపము చేశాడో అతని మనోనేత్రములకు గురుడితనం కలిగి అయ్యో, దేవుడు నన్ను చంపేస్తాడేమో అని చెప్పేసి ఏమనుకున్నాడంటే దాక్కోవడం ప్రారంభించాడు. నిజంగా దేవుడు చంపేస్తాడా? అది చూడలేకపోయాడు ఆదాము. నా తండ్రే కదా, నేను తప్పు చేస్తే మరలా దానికి ఒక విమోచన దేవుడు ఇస్తాడులే అని అనుకోలేదు ఆదాము. ఎందుకంటే తనకి మనోనేత్రములకు గుడ్డితనం వచ్చేసింది కాబట్టి తను ఒక నిర్ణయంలోనికి వచ్చేసాడు. ఇక దేవుడు నన్ను చంపేస్తాడు అనే ఉద్దేశంతో దాక్కోవడం ప్రారంభించాడు. మనసు కట్టబడడానికిను మనసు పడిపోవడానికి ఎంత తేడా ఉందో మీరు చూసారా? మనసు కట్టబడినప్పుడు మనం ప్రతి దాన్ని కూలంకషంగా చాలా చక్కగా చూడగలుగుతాం. ప్రతి సమస్యని చాలా చక్కగా చూడగలుగుతాం. ప్రతి వ్యక్తిని చాలా చక్కగా చూడగలుగుతాం. ప్రతి వస్తువుని చాలా చక్కగా చూడగలుగుతాం. కానీ మన మనోనేత్రములకు గుడ్డితనం వస్తే, మన మనసే గనక చీకట్లోనికి పడిపోతే మనం ఎలా ఉంటామంటే చెప్పలేని భయం మనలోనికి ముందు వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనసు నిలబడాలంటే 7 పని చేయాలండి. మనసు నిలబడాలంటే 7 పని చేయాలి. అంటే ఇది చెప్పాలి అని అంటే చాలా విస్తృతంగా చెప్పేదండి. అయితే నాకు వివరించే అంత జ్ఞానము లేదు. కానీ మీకు ఎంతవరకు వివరించగలను అనేది నాకు సందేహమే. కానీ దేవుడు నడిపించిన నడిపింపును బట్టి నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. జాయిస్ మేర్ గారని ఒక ఆవిడ ఉన్నది. నేను చాలా రోజుల క్రితం మీతో చెప్పాను.
ఆవిడ్ని 18 సంవత్సరాలు తన సొంత తండ్రే అనుభవించాడు. తన సొంత తండ్రే అనుభవించాడు. 18 సంవత్సరాల తర్వాత ఆమెకి తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయింది. ఆ విషయం తనకు తెలిసింది. ఇక తండ్రి అంటే భయంకరమైన కోపము, ఇంకా వేరే రకాలైన విధానాలు తనలో ఉన్నాయి. అయితే తను మారు మనసు పొంది దేవుని దగ్గరకు వచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ తండ్రిని క్షమించాలి అని అన్నాడు. నీ తండ్రిని క్షమించాలి అన్నాడు. సాధారణంగా ప్రతి మనిషికి కలిగే ఎమోషన్స్, భావాలే ఆమెకి కూడా కలిగినాయి. ఏంటి ఏంటి ప్రభువా, నీ పిచ్చి అనుకుంటున్నావు, నాకు వాడిని నిన్ను క్షమించాలా అని అడిగి కొన్ని రోజులు దేవుడికిను ఆమెకి మధ్యలో ఒక పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ఆమె ఒక పుస్తకం రాసింది, మనసే ఒక రణరంగం. హల్లెలూయా. మనసే ఒక రణరంగం. అత్యధికంగా మనస్సు గురించి ఎక్కువ ప్రసంగాలు చేసేది ఎవరంటే ఆవిడే, జాయిస్ మేరీ గారని. ఆవిడ ప్రసంగాలు ఎక్కువగా వింటూ ఉంటాను నా మనసును సరిచేసుకోవడానికి. ఒక్కొక్కసారి ఆవిడ ఏమంటుందంటే, మనసే ఒక రణరంగం. మనకి యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే బయట కాదు, మన మనసులోనే జరిగిద్ది. ఎందుకని జరిగిద్ది అనే విషయాలు ఆవిడ వివరిస్తుంది. చివరికి ఆ రణరంగంలో ఆవిడ జయించి తన తండ్రిని క్షమించి తన తండ్రికి బాప్తిసం కూడా తాను ఇచ్చింది. తన తండ్రి లేడు, చనిపోయాడు ఇప్పుడు. అలాంటి సిచ్యువేషన్లోనికి ఆమె వెళ్ళింది. అంటే ఈ మనసు పని చేయాలి అని అంటే, ఈ మనసు కట్టబడాలి అని అంటే, మన మనోనేత్రాలు తెరవబడాలి అని అంటే, మన మనోనేత్రాలకి వెలుగు వచ్చినప్పుడు ఏం జరిగిద్ది అని అంటే 7 నిలబడతాయి. ఈ 7 కూడా కొన్నిసార్లు మనకి పనిచేయవు. ఈ 7 కూడా మన మనసులో పనిచేయవు. మనము గుడ్డిగా వెళ్ళిపోతాం. అందుకనే మనోనేత్రములకు గుడ్డితనము చేయబడింది అని చెప్పి బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. ఆ 7 ఏంటో అనేది నేను చెప్పేస్తాను. అవి మన యొక్క తర్వాత విషయాలను బట్టి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆ 7 ఏంటంటే, ఒకటి జ్ఞానము, రెండోది వివేచన. ఒకటి జ్ఞానము, రెండోది వివేచన, మూడోది ఆలోచన, నాలుగోది బలము, ఆలోచనకు తగ్గ బలము, తర్వాత తెలివి, తర్వాత భయము, తర్వాత భక్తి. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానము, వివేచన, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి. ఈ 7 కూడా మనసులోనే పనిచేస్తూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 7 కూడా మనసులోనే తిరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఇవన్నీ ఏంటండి అని మనం ఆలోచన చేస్తే, మీకు బైబిల్లో నుంచి చెప్తే ఒకవేళ మీకు అర్థమవుతుందో అర్థం కాగదో నాకు తెలియదు, కానీ చాలా రోజుల క్రితం ఒకసారి ఒక ఉదాహరణ చెప్పాను మీతో. ఏంటి అంటే, ఒక వ్యక్తి పట్టణానికి వెళ్ళాడు. గ్రామంలో నుంచి పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి ఒక గొర్రెను కొన్నాడు. ఏం కొన్నాడు? గొర్రె పిల్లను కొన్నాడు. గొర్రె పిల్లను కొని దాన్ని భుజం మీద వేసుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే అది చూచిన 3 దొంగలు, వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుని ఒకరి తర్వాత ఒకరు ఇతనికి ఎదురయ్యారు. ఈయన కొంత దూరం వెళ్తూ ఉంటే ఒక అతను ఎదురయ్యాడు. వాడేమన్నాడంటే, ఏంటండి చారి గారు, పంది ఎక్కడ కొన్నారని అడిగాడు. ఏంటండి చారి గారు, పంది ఎక్కడ కొన్నారు అని అడిగారు. అడిగితే, ఏమండి ఇది పంది కాదు, గొర్రె అని అన్నాడు. అంటే, లేదండి ఇది పందే, మీకు తెలియదా, ఎవడో మోసం చేసాడు మిమ్మల్ని అంటే, లేదండి ఇది గొర్రె అని అన్నాడు. లేదండి అది పందే అన్నాడు. లేదండి ఇది గొర్రె అని కొంచెం వారిద్దరికీ వాగ్వివాదం జరుగుతూ వస్తున్నప్పుడు ఇక ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ దొంగ తను వెళ్ళిపోయాడు. ఇతను మరలా తన గ్రామానికి వెళ్తూ ఉంటే ఇంకొక అతను ఎదురయ్యాడు. అతను కూడా ఏమన్నాడంటే, ఏమండి పంది చాలా బాగుందండి, ఎక్కడ కొన్నారని అడిగాడు. అతను కూడా, రెండో ఓడు కూడా, పంది బాగుందండి ఎక్కడ కొన్నారని అడిగితే, లేదండి ఇది పంది కాదు గొర్రె అని అంటే, లేదండి ఇది పందే, ఎవడో మోసం చేసాడు మిమ్మల్ని అతను కూడా అన్నాడు. అతనికి డౌట్ మొదలైంది లోపల. ఎవరికి? గొర్రెను కొన్నవాడికి డౌట్ మొదలైన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఎదురయ్యాడు. వాడు కూడా ఏమన్నాడంటే, ఏమండి పంది చాలా బాగుంది ఎక్కడ కొన్నారని అడిగాడు. వాడిని చూసి ఇక వాడికి ఇంకేం సమాధానం చెప్పకుండా, అయ్యో నన్ను ఎవడో మోసం చేశారని చెప్పేసి ఆ గోరెని అక్కడ వదిలేసి వాడు గ్రామంలోనికి వెళ్ళిపోయాడు. ఆ 3 దొంగలు కలిసి ఆ గొర్రెని చక్కగా కోసుకుని తినేశారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నేను ఎందుకనే విషయం చెప్పానంటే, అది పందా గొర్రె అనే విషయం వాడికి తెలీదా? కానీ అతడు 3 యొక్క సాక్ష్యాలు నమ్మాడు. 3 సాక్ష్యాలు
మొదటి వ్యక్తి పంది అన్నాడు, రెండో వ్యక్తి పంది అన్నాడు, మూడో వ్యక్తి కూడా పంది అన్నాడు. ఇలాగ మనుషుల మాట విని కొన్నిసార్లు అబద్ధాన్ని కూడా నిజంగా మనం నమ్ముతాం. దానికి కారణం ఏంటో తెలుసా? మన మనోనేత్రములకు గురుడితనం కలిగింది. మనకి జ్ఞానం లేదా? అతనికి జ్ఞానం లేదా? పంది ఎలాగుంటుందో, గొర్రె ఎలాగుంటుందో జ్ఞానం లేదా అతనికి? ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉంది. కానీ అతని మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగి అతని జ్ఞానము కూడా చీకట్లో ఉండిపోయి ఇక అతను ఏమనుకున్నాడంటే, ఇది గొర్రె కాదేమో, ఇది పందేనేమో, ఇది గొర్రె కాదేమో, ఇది పందేనేమో అని చెప్పేసి ఇక నన్ను ఎవడో మోసం చేశాడని చెప్పేసి దాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనుషులు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. మనకి సొంత జ్ఞానము మనతో మాట్లాడుతూ ఉన్నా కానీ మనము ఎదుటివాడి యొక్క జ్ఞానం మీదే ఆధారపడుతున్న, వాడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనే విషయాలు ఎప్పుడు కూడా ఆలోచించు. కొన్ని సందర్భాల్లో అంటే దానికి కారణం ఏమిటి అని అంటే మన మనస్సు మనల్ని మోసం చేస్తుంది. మన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగి ఉంది. మన మనోనేత్రములు గ్రుడ్డితనంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాయి. అందుకనే మన జ్ఞానము చీకట్లో ఉంది. ఎప్పుడు కూడా మా దైవజనులు ఒక ఉదాహరణ చెప్తారు. ఏంటి అని అంటే, ముగ్గురు గుడ్డోళ్ళంట ఏనుగుని చూడాలనుకున్నారంట. ఏం చూడాలనుకున్నారు? ముగ్గురు గుడ్డోళ్ళు ఏనుగుని చూడాలనుకున్నారు. చూస్తారా వాళ్ళు? చూడలేరు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు కనబడు. సర్కస్ దగ్గరికి తీసుకెళ్ళాడు ఒక ఆయన. ఇక్కడ ఏనుగుందంటే మేము కళ్ళలో చూడలేం కదా, దగ్గరికి తీసుకెళ్ళంటే ఒకరిని తోక దగ్గర, ఒకరిని నడుము దగ్గర, ఒకరిని తొండం దగ్గర పెడితే తోక దగ్గర ఉన్నవాడు అన్నాడంట, అరే ఏనుగు ఎలా ఉంటుందో తెలుసా? చీపురు కట్టలాగా ఉంటుందిరా అన్నాడంట. ఎలా ఉంటుంది? చీపురు కట్టలాగా ఉంటుంది. నడుము దగ్గర ఉన్నవాడు, అరే ఏనుగు ఎలా ఉంటుందో తెలుసా? అది పెద్ద గోడలాగా ఉంటుందిరా అన్నాడంట. ఇంకా మూడోవాడు తొండం దగ్గర ఉన్నాడు కదా, మూడోవాడు ఏమన్నాడంటే, అరే ఏనుగు ఎలా ఉంటుందంటే అది పెద్ద తొండంలాగా ఉందిరా అని అన్నాడంటాడు. హల్లెలూయా. ముగ్గురు చెప్పింది కరెక్టే. కానీ ఈ ముగ్గురు కూడా తమ కళ్ళు కనబడతలేదు, తాము ఊహించుకుని ఏనుగంటే ఎలాగే ఉంటుంది అని చెప్పి తాము నిర్ణయంలోనికి వచ్చేసారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది యేసు ప్రభు జీవించిన దినాల్లో ఒకసారి ఆ విషయాలు చదువుదాం. ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. మార్కు సువార్త 3వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి. భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. హల్లెలూయా. ఈయన యేసుప్రభు దెయ్యాలు వెళ్ళగొడుతూ ఉంటే, దెయ్యాలు వెళ్ళగొడుతూ ఉంటే, రోగులను స్వస్థపరుస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, ఈయన దెయ్యాలకు అధిపతి, బయల్జెబూల్ అంటే గొప్ప మాంత్రికుడు. దెయ్యాలకు అధిపతి అయిన మాంత్రికుడిని బయల్జెబూల్ అంటారు వాళ్ళు, యూదులు. యేసుప్రభుకి ఏం పేరు పెట్టారంటే, ఇతడు ఒక మాంత్రికుడు అని పేరు పెట్టారు. మీకు తెలుసా, శానా దెయ్యములు పట్టిన వాడిని దేవుడు వెంటనే స్వస్థపరిచాడు. ఆ దెయ్యాలన్నింటిని కూడా పందుల్లోనికి పంపించేస్తే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనతో ఏమన్నారంటే, దయచేసి మా ఊరు విడిచి వెళ్ళిపోమన్నారు. ఎవరిని? యేసు ప్రభుని. అప్పటి వరకు కూడా ఆ దెయ్యాలు పట్టిన వాడిని ఎవ్వరూ కూడా స్వస్థపరచలేదు. కానీ అతను స్వస్థపరచబడడం చూచి, అతను చాలా చక్కగా కూర్చోవడం చూచి దేవుని నామాన్ని మహిమపరచవలసిన ప్రజలు ఆయన్ని ఈ ఊళ్ళోకి రావద్దని బయటికి పంపించేశారు. కారణం ఏంటంటే, దెయ్యాలను వెళ్ళగొట్టాడు కాబట్టి ఈయన దెయ్యాలకు అధిపతి, దెయ్యాలకు వెళ్ళగొట్టాడు కాబట్టి ఈయన మాంత్రికుడు అని చెప్పి వాళ్ళు అనుకుని యేసు ప్రభుని బయటికి పంపించేశారు. హల్లెలూయా. వారి యొక్క జ్ఞానం వారికి చెప్పట్లేదా? వారి యొక్క వివేచన వారికి చెప్పట్లేదా అని అంటే, చెప్పినా కానీ వారు అంతకుముందు విన్న వాక్యాలను విని 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 అదే నిజమని వారు తలంచిన పద్ధతి. హల్లెలూయా. నేను ఈ విషయాలన్నీ ఎందుకని చెప్తున్నానంటే, మన మనోనేత్రాలకి గుడ్డితనము కలిగి మనలో ఉన్న జ్ఞానము కూడా చీకట్లో ఉంటుంది, మనలో ఉన్న వివేచన కూడా
చీకట్లో ఉంటుంది, మనలో ఉన్న తెలివి కూడా చీకట్లో ఉంటుంది, మన ఆలోచనలు కూడా చీకట్లోనే ఉంటాయి, మన బలము కూడా చీకట్లోనే ఉంటుంది, మన భయము కూడా చీకట్లోనే ఉంటుంది, మన భక్తి కూడా చీకట్లోనే ఉంటుంది. మనం దేనికి భయపడాలి? ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. కానీ మనం ప్రతి ఒక్కరికి భయపడుతూనే ఉంటాం. ప్రతిదానికి నేను మన గృహప్రవేశంలో ఒక మాట చెప్పాను. ఇల్లు కట్టిన తర్వాత ఎవరైనా వచ్చి ఈ తలుపు ఇక్కడ ఉండకూడదు, అందుకే మీ ఇంట్లో కీడు జరుగుతుంది అనగానే మన హృదయంలో భయం స్టార్ట్ అయిపోద్ది. దేనికి భయపడుతున్నాం మనం? వాస్తుకి. మీరు సరైన ముహూర్తంలో పెళ్ళి చేయలేదు, అందుకే మీకు ఇన్ని కష్టాలు అని అనగానే వెంటనే భయం స్టార్ట్ అయిపోతుంది లోపల. ఎందుకని? ముహూర్తాలు నమ్ముతున్నాం మనం. అంటే దేవుడికి భయపడితే దేనికి భయపడాల్సిన పని లేదు, కానీ దేవుడికే భయపడకపోతే అన్నిటికీ భయపడాల్సిన పని ఉంటుంది. గమనించాలి, మనము దేనికి భయపడుతున్నాం. ఆదాము దేవుని స్వరం వినగానే నన్ను చంపేస్తాడేమో అని భయపడ్డాడు. అతని భక్తి దేని మీద ఆధారపడి ఉంది అంటే దేవుని మీద ఆధారపడలేదు. ఆ సమయంలో చాలామంది తమ యొక్క భక్తిని చీకట్లో చేస్తున్నారు. చీకట్లో అంటే లైట్ ఆర్పేసి కాదు. గమనించాలి, చీకటి అని అంటే ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఆత్మీయమైన చీకటి గురించి మనం ఆలోచన చేయాలి. చీకట్లో ఉన్న వ్యక్తికి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి కనిపించడు. నేను ఐగుప్తు మీద దేవుడు పంపించిన 10 తెగులు గురించి చెబుతూ 9వ తెగులు గురించి మాట్లాడాడు చివరిసారి. అక్కడ ఐగుప్తులో చేతికి తెలియనంత చీకటిని దేవుడు రప్పించాడు. వారి చెయ్యి కూడా వారికి కనిపించటం లేదు. చీకట్లో ఉన్నవాడికి ఎదురుగా ఏమి జరుగుతుందో తెలీదు. మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగడం అనంటే మన ముందు ఏం జరుగుతుందో మనము దేనిని కూడా వివేచించలేని పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన మనసు ఎక్కడికి పడిపోయింది అని అంటే చీకట్లోకి పడిపోయింది. మన మనసు ఎక్కడ నివసిస్తుంది అనంటే చీకట్లో నివసిస్తుంది. మన మనస్సు దేనిని ఆధారము చేసుకుంది అని అంటే చీకటిని ఆధారము చేసుకుంది. మన మనసుకి ముందు ఏది కనబడట్లేదు. మన మనసుకి వెలుగు అనేదే లేనే లేదు. అందుకనే ఆ వెలుగును కలిగించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని చెప్పి ఆయన చెబుతున్నాడు. దాని అర్థం ఏమిటంటే, ఆయన ఎలాగైతే వెలుగులో నడిచాడో మనము కూడా అలాగే వెలుగులో నడుస్తాం ఒకవేళ ఆయన్ని వెంబడిస్తే. ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనం సమర్పించుకుంటే ఆయనలాగే మనం ముందుకు వెళ్తాము అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఎందుకని అలా చేస్తాం? దుష్టుని ఆలోచన చొప్పున మనం ఎందుకని చేస్తాం? మనము పాపుల మార్గంలో ఎందుకని మనం నడుస్తాం? అపహాసకులు కూర్చుండు చోటన మనం ఎందుకని కూర్చుంటాం? మన మనసు చీకట్లో ఉంది. అందుకే మన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళనే మనం నమ్ముతాం. మనకు దూరంగా ఉన్న వాళ్ళని మనం నమ్మలేం. యేసు ప్రభు గురించి చాలామంది ఏమంటారో తెలుసా? ఆయన మన దేశపు దేవుడు కాదు, ఆయన మన దేశానికి సంబంధించిన వాడు కాదు, ఆయన విదేశీ దేవుడు, ఆయన అమెరికా నుంచి వచ్చిన వాడు, బ్రిటిష్ వారు ఆయన్ని తీసుకొచ్చారు అని చాలామంది అంటారు. ఎందుకంటే ఆయన దూరంగా ఉండే దేవుడు కాబట్టి ఆయన మన దేవుడు కాదు అని చెప్పి ఆలోచన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కూడా ఒకప్పుడు అలాగా ఆలోచించిన వాళ్ళమే. హల్లెలూయా. చీకట్లో ఉండడం అంటే అదే. మన మనోనేత్రములకు గురుడితనం కలిగి ఉండటం అంటే అదే. మరి మనకు వెలుగు ఎలా కలుగుతుంది? అందుకనే పేతురు అంటాడు, మీ మనసు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై ఉండమంటాడు. మీ మనసు అనే నడుము కట్టుకోవాలి అని అంటే దేనికి కట్టుకోవాలి? ఒకసారి చాలా రోజుల క్రితం మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం.
ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతియను మైమరువు తొడుగుకుని పాదములకు సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. హల్లెలూయా. మనం ఎప్పుడు నిలబడతాం తెలుసా? సత్యమనే దట్టి కట్టుకున్నప్పుడు. దేనికి? మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకున్నప్పుడు, మీ నీతి అనే మైమరువు తొడుగుకున్నప్పుడు, మీ పాదములకు సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకున్నప్పుడు మనం నిలవబడగలుగుతాం. హల్లెలూయా. మీరు గమనించాలి, సత్యమునంటే ఎవరు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. హల్లెలూయా. ఒకసారి కీర్తనలు 119, 160, 119, 160. 160, 119, 160. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము, నీ వాక్య సారాంశము సత్యము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాక్య సారాంశము సత్యము. సత్యమనే దట్టి కట్టుకోవడం అంటే ఆయన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవడమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడమే, ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవడమే సత్యమనే దట్టి కట్టుకోవడం అంటే. దాన్ని దేని కట్టుకోవాలి? మన మనసుకి కట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయనలో సత్యం ఉంది. ఆయన వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి, వాక్యమే సత్యము కాబట్టి ఆయనే సత్యముగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మనసు చీకటిలో పడిపోయినప్పుడు ఆ మనసుని చీకటిలో నుంచి బయటికి తీసుకొచ్చేది ఏమిటి అంటే వాక్యమే. ఈ దేవుని వాక్యమే మనల్ని ఆ చీకటిలో నుంచి బయటికి తీసుకొచ్చిన ఒక గొప్ప ఆయుధము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క వాక్యమే మనల్ని వెలుగులోనికి నడిపిస్తుంది. ఈ యొక్క వాక్యమే మన హృదయాల్లో వెలుగుతో నింపుతుంది. ఈ యొక్క వాక్యమే మన హృదయాల్లో ఆనందాన్ని నింపుతుంది. ఆ యొక్క వాక్యమే మన జీవితాలకు గొప్ప వెలుగును ఇవ్వడానికి మనకు ఒక ఆయుధముగా ఉందని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మన మనస్సులకు కావలసిన సత్యమనే దట్టి ఏమిటి అంటే వాక్యమే. యేసు ప్రభువే వాక్యమే. కాబట్టి ఆ వాక్యమునే మనం ధరించుకోవాలి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఆ వాక్యములోనే వెలుగు ఉంది. కాబట్టి ఆ వాక్యమును మనం ధరించుకోవాలి అని దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా మనతో సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందు మనం చదువుకున్న వాక్య భాగము, ఒక స్త్రీ, నడుము వంగిపోయిన స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? సమాజ మందిరానికి వాక్యం వినడానికి వెళ్ళింది. కానీ తన నడుము ఎంత మాత్రము కూడా సరిచేయబడలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడో వెంటనే ఆమె స్వస్థపరచబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. వెంటనే యేసు ప్రభు ఆమెను చూచి ఆమెలో ఉన్న ఆ యొక్క బలహీనతను తీసివేసి ఆ బలహీనతను తన నుంచి బయటికి వెళ్ళిపోయేలాగా తనను ఆజ్ఞాపించినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో ఆమెను స్వస్థపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువులోనే స్వస్థత ఉన్నదనేది మనకు తెలియచేస్తూ ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మరి ఆ యొక్క సత్యము మనలోనికి వెళ్ళాలి అని అంటే ఎలాగ వెళ్ళాలి? ఆ వాక్యము మన హృదయంలో పనిచేయాలి అని అంటే ఎలాగ పనిచేయాలి అనేది చివరిగా ఒక్క విషయాన్ని మాత్రం చదివి మన మాటలు ముగించుకుందాం. ఒకసారి కీర్తనల గ్రంథము 119, 164, 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడండి దావీదు? ఎన్నిసార్లు? 7 సార్లు. నేను ముందు చెప్పానే, మనసు కట్టబడాలి అని అంటే 7 పని చేయాలి. ఏంటా 7? జ్ఞానము, వివేచన, ఆలోచన, బలము, తెలివి, భయము,
భక్తి, ఇవన్నీ 7 రకాలుగా ఉంటాయి. ఈ 7 పని చేయాలి. దావీదు రోజుకి 7 మార్లు ఆయన్ని స్తుతించడానికి గల కారణం ఏంటంటే, తన మనసులో ఉన్న ఈ 7 కూడా పని చేయాలి, ఈ 7 కూడా వెలుగులోనికి నడిపించబడాలి అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎందుకని ఎక్కువగా స్తుతింప చేస్తున్నాను అర్థమైందా మీకు? ఎందుకని నేను ఎక్కువగా స్తుతిలోనికి నడిపించాలని అనుకుంటున్నాను అని అంటే, మనం స్తుతించినప్పుడు మన మనస్సు దేవుని వైపుకు తిరుగుతుంది. ఒక్కొక్కసారి మన మనసు మనకు సహాయం చేయదు, మన మనసు మనకు సహాయము చేయదు. గమనించండి, మన హృదయంలో దురాత్మ ఉందనుకోండి, మనం ఎప్పుడూ కూడా స్తుతించలేం. దెయ్యాలు ఎప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించలేవు. దేవుడు ఉన్నాయని నమ్ముతాయి కానీ దేవుణ్ణి స్తుతించలేవు. ఒకవేళ మన హృదయంలో నుంచి స్తుతి రావట్లేదు అని అంటే, మన హృదయంలో దురాత్మ ఏలుబడి చేస్తుందని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించడానికి ఎప్పుడూ కూడా వెనకాడొద్దండి. దేవుణ్ణి ఎంత ఎక్కువగా స్తుతిస్తే అంత ఎక్కువగా దేవుడు మనలోనికి వెలుగును పంపిస్తాడు. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అని దావీదు ఎందుకన్నాడనంటే, దినమునకు 7 మార్లు తన మనసు స్థిరపరచబడాలి. హల్లెలూయా. తన మనసు పనిచేయడానికి కారణమైన ఆ 7 కారణాలు కూడా, ఆ యొక్క 7 అంశాలు కూడా పని చేయాలి అని అంటే ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించాలి. మనమందరం కూడా అలాగ స్తుతించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం స్తుతించినప్పుడు మాత్రమే పరలోకాన్ని చూడగలం. మనం స్తుతించినప్పుడు మాత్రమే దేవుని సన్నిధిని అనుభవించగలం. మనం స్తుతించినప్పుడు మాత్రమే ఆత్మీయతలో మనం ముందుకెళ్ళగలం. మనం ప్రార్థన చేసినప్పుడు ఏదైనా ఒకసారి మన మనసు మన మాట వినకుండా ఏదో ఒక విషయంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. మనం ఇక్కడే ఉంటాం కానీ మన మనసు పరిపరి విధాలుగా పనిచేస్తూ ఉంటుంది. మన మనసే ఒక రణరంగం. ఈ వాక్యం చెబుతున్నప్పుడు కూడా మీలో ఒక మనసు పనిచేస్తుంది, ఇదంతా అబద్ధం అని చెబుతుంది. అందుకనే స్తుతించమంటాను. నేను స్తుతించి గొప్ప మేలు పొందుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జైలు గోడల మధ్య ఉన్న పౌలు శీలలు వాళ్ళ గాయాల నుండి రక్తము కారుతున్నా కానీ, వాళ్ళని అవమానించి ఆ జైల్లో పెట్టినా కానీ, వారందరూ కూడా వారి మీద కొరడా దెబ్బలతో వారిని కొట్టి అనేక రకాలుగా హింసించినా కానీ మధ్యరాత్రి వేళ వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెప్పడం ప్రారంభించారు. హల్లెలూయా. వారు స్తుతించినప్పుడు ఆ జైలు గోడలన్నీ కూడా బద్దలైపోయినాయి అంట. హల్లెలూయా. ఆ జైలు గోడలు బద్దలవడం ప్రారంభించి వెంటనే ఆ ఖైదీలందరూ కూడా విడుదల పొందారు. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా స్తుతిస్తూ ఉంటే ఖైదీలు విన్నారంట. ఏం జరిగింది? ఖైదీలు, మీకు జైల్లో ఎలా ఉంటుందో తెలుసా? నేను వెళ్ళలేదు కానీ వెళ్ళోళ్ళు చెప్పారు. ఒక జైలు గదిలో ఉన్న విషయాలు ఇంకొక జైలు గదిలోకి వినపడవంట. ఎందుకని? ఆ జైలు గోడలు అంత గట్టి కడతారు. బయటకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒకవేళ ఒక జైలు గదిలో ఉన్న విషయాలు ఇంకొక జైలు గదులకు పక్కనే ఉన్న జైలు గదుల్లో కూడా వినపడవంట. ఎక్కడో ఒక చిన్న సౌండ్ లాగా వినపడతాయి అంట. వీళ్ళిద్దరూ స్తుతిస్తామంటే అక్కడున్న ఖైదీలు అందరూ కూడా విన్నారు. హల్లెలూయా. వీళ్ళు ఎంత గట్టిగా స్తుతించుంటారు. గమనించండి, స్తుతించకూడదని మన మనసు మనతో చెప్తుంది. ఎంతసేపు స్తుతిస్తావులే అని అంటది మన మనసు. అయినా సరే బలవంతంగా స్తుతించాలి. అయినా సరే మన బలమును ఉపయోగించి మనం స్తుతించాలి. మనం నోరు తెరిచి మనం స్తుతించినప్పుడే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నా స్వరం చాలా చిన్నగా ఉండేది. ఇప్పటికీ కూడా మీకు అర్థమైతే మీకు విని అలవాటు అయిపోయింది. కానీ బయట వాళ్ళు వింటే నా స్వరం ఎలా ఉంటుందంటే ఆడపిల్ల వాయిస్లో ఉంటుంది. కొంచెం ఆడపిల్ల వాయిస్లో ఉంటుంది. అయితే అక్కడ నేను స్తుతించడానికి గట్టిగా అరిచినప్పుడు అందరు నవ్వేవారు. అందుకే నేను ఎక్కువగా స్తుతించేవాడిని కాదు. దేవుడు నాతో మాట్లాడి మరలా సేవలో నన్ను నిలవబెట్టినప్పుడు ప్రతికూలంగా సంఘంలో నేను ఆరాధన నడిపిస్తూ ఉంటే ఒక్కొక్కసారి నేను స్తుతిస్తూ ఉంటే నా స్తుతిని విన్న ప్రజలందరూ కూడా ఏమనేవారంటే, అయ్యా నువ్వు స్తుతిస్తున్నప్పుడు ఎలా ఉందో తెలుసా? సింహం గర్జించినట్టుంది అన్నాడు. ఎలా ఉంది? సింహం. స్తుతి వల్ల నా నోరు పెగిలింది. స్తుతి వల్ల నా నోట్లో ఉన్న ప్రతి విధమైన చీకటి బయటికి వెళ్ళిపోయింది.
హల్లెలూయా, హల్లెలూయా. అది నాకు తెలియకుండానే జరిగింది. అది నాకు తెలియకుండానే జరిగింది. మనం స్తుతించడం వల్ల మన జీవితంలో అనేకమైన మేలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, మనము ప్రార్థన వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా స్తుతి మాత్రం చేయాలి. ఎంతసేపు స్తుతిస్తే అంత మంచిదండి మీకు. ఎంతసేపు స్తుతిస్తే అంత గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రతి ఒక్క కార్యము జరగడానికి వెనకాల గొప్ప స్తుతి చేసిన వారు ఉన్నారు. హల్లెలూయా. యెరికో గోడలు కూలిపోవడానికి గల ప్రథమమైన కారణం ఏంటంటే స్తుతి చేయడం ద్వారానే. వారు గొప్ప కేకలతో ఆర్భాటముతో దేవుని నామాన్ని స్తుతించినప్పుడు ఆ యెరికో గోడలు 2 రథాలు కలిసి నడిచేంత వెడల్పున్న యెరికో గోడలు కూలిపోయాయి. స్తుతి వల్ల. స్తుతికున్న శక్తి అటువంటిది. మనము స్తుతించినప్పుడు, మనం బాధలో ఉన్నా, మనం ఆనందంలో ఉన్నా, మనం ఎందులో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మనం స్తుతించినప్పుడు మన మనస్సు కూడా చీకట్లో నుంచి బయటకు వస్తుంది. హల్లెలూయా. దేవుడు చూపించే కొన్ని విషయాలు మనం చూడగలము. దేవుడు చెప్పే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోగలము. మన మనస్సు అనే నడుము తిరిగి నిలబడుతుంది. మన మనస్సు అనే నడుము తిరిగి కట్టబడుతుంది. యేసు ప్రభు ఆమెతో అంటాడు, ఈ నడుము వంగిపోయిన స్త్రీతో అంటాడు, అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావు. ఏమన్నాడు అక్కడ? నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావు. ఒకసారి 12వ వచనం చదవండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనం చదవండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచును. హల్లెలూయా. గమనించాలి, ఆమె ఇంకా నడుము వంగిపోయే ఉంది ఆమెకి. కానీ ఆమెతో ఏమంటాడంటే, నీ బలహీనత తీసివేయబడింది, నీ బలహీనత నుండి నువ్వు స్వస్థపరచబడ్డావని ఆమె ఇంకా నిలబడక ముందే ఆమెతో అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆమె స్వస్థపరచబడడం ముందే చూశాడు యేసు ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాయిరు కుమార్తె చనిపోయింది. యాయిరు కుమార్తె చనిపోయిందని కొంతమంది వచ్చి యాయిరుకు చెప్పినప్పుడు ఆ యేసు ప్రభు అంటాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము, దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా. వెంటనే యేసుప్రభు అక్కడికి వచ్చి ఏమంటాడంటే, ఈ చిన్నది నిద్రపోతున్నదే కానీ చనిపోలేదు అన్నాడు. హల్లెలూయా. ఆమె చనిపోయినట్టు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూశారు. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే, ఈమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. నిద్రపోవడం అంటే ఏంటి, చనిపోవడం అంటే ఏంటి వాళ్ళందరికీ తెలుసు. నిద్రపోవడం అంటే మన రాత్రులు నిద్రపోతాం. చనిపోవడం అంటే శ్వాస ఆగిపోద్ది. ఈమెకి శ్వాస ఆగిపోయిందని అందరికీ తెలుసు. కానీ ఈయన అంటున్నాడు, ఈమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తిరిగి బ్రతికిద్దని ముందుగానే దేవుడు చూచాడు. జరగక ముందే దాన్ని చూచాడు. కారణం ఏంటంటే ఆయన మనసు సత్యముతో నిలవబడి ఉంది. ఆయన మనసు వాక్యముతో నిలవబడి ఉంది. కాబట్టి జరగబోయే దాన్ని కూడా ముందుగానే చూశాడు. హల్లెలూయా. మనం కొన్ని విషయాల్లో ఏమనుకుంటామంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఎప్పుడు కూడా అలా తీసుకోవద్దు. ఎప్పుడు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయినా సరే, మన స్నేహితులు ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళైనా సరే, దేవుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోండి. జరగబోయేదాన్ని దేవుడు ముందుగానే దేవుడు మీకు చూపిస్తాడు. దానికి కావాల్సింది ఏమిటి అంటే, మీ మనస్సు అనే నడుము కట్టబడాలి. మీ మనస్సు అనే నడుము నిలవబడాలి. మీ మనస్సునకు సత్యం అనే దట్టి కట్టబడాలి. నీతి అనే మైమరువు తొడగబడాలి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడగబడాలి. అలా తొడగబడినప్పుడు మీరు చక్కగా నిలబడగలుగుతారు. హల్లెలూయా. యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడాలి అంటాడు. అప్పుడు అతడు పడిపోయి ఉంటే, ఆ దేవుని దర్శనాన్ని చూసిన యెహెజ్కేలు పడిపోయి చచ్చిన వాని వలె ఉంటే, ఆ మాట అన్నప్పుడు వెంటనే దేవునిలో నుంచి ఆయన ఆత్మ వచ్చి యెహెజ్కేలు నిలబెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనముగా నిలబడలేమండి. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడే మనం నిలబడగలుగుతాం. మన మనసు నిలవబడాలి అని అంటే, మన మనసు మన మనోనేత్రములకు వెలుగు కావాలి అని అంటే, మనం ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. అందుకే మనం ఒక వాక్యాన్ని రాసుకున్నాం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి అని అంటే యేసయ్యను ఎప్పుడు మీరు స్తుతిస్తూ ఉండండి. ఆ వాక్యమే మీ హృదయంలోనికి వచ్చేస్తుంది. ఆ వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు మిమ్మల్ని
నడిపిస్తాడు. ఇటు మాటల చేత మనమందరూ కూడా దీవింపబడదుము గాక.